శ్రీ గురుభ్యో నమః. ప్రజాభ్యో యోగక్షేమః. పరాభవ నవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉందో చూస్తాం. ఇక్కడ విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వీళ్ళు వృశ్చిక రాశి అవుతారు. ఆదాయం 11, వ్యయం 3, అదేవిధంగా రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంది. ఈ రాశి వారికి గోచారం పరిశీలిస్తే వీళ్ళకు అన్ని రంగాల్లోనూ వీళ్ళు రాణిస్తారన్నమాట. అదేవిధంగా కార్యసిద్ధి, మనోవాంఛలు కూడా వీళ్ళకు దొరికిపోతుంది. భాగ్యస్థానంలోని గురువు ఉండడం వీళ్ళకు చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా 4వ స్థానంలో రాహు ఉండడం, అదేవిధంగా ప్రథమార్థంలో 5వ స్థానంలో శని ఉండడం, అదేవిధంగా 10వ స్థానంలో కేతు ఉండడం, ఈ యొక్క స్లో మూమెంట్ ప్లానెట్స్ ఇలా ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకు పెద్ద మొత్తంగా వీళ్ళు సేవింగ్ చేసే అవకాశాలు ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తుంది. కొత్త వీళ్ళ యొక్క ప్రాజెక్టులు చేపట్టడం, స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడం ఇదంతా కూడా దొరుకుతుంది. అదేవిధంగా ఇతరత్ర కూడా వీళ్ళకు వేరే రకంగా కూడా ఇన్కమ్ దొరికే అవకాశాలు అయితే చాలా వరకు ఉంది. బంధుమిత్రులతో చాలా వరకు కాలక్షేపం, వాళ్ళని తరచూ కలవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి కాస్త ఎక్కువ ఖర్చులు కూడా ఉండడం వల్ల సేవింగ్స్ అంతంతే ఉంటుందని చెప్పచ్చు. వివాహ యత్నాలు తీవ్రంగా చేస్తారు. అదేవిధంగా సంబంధాలు కుదరడం, అదేవిధంగా పెళ్ళి అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు ఉంది. అదేవిధంగా వీళ్ళ యొక్క వాస్తు దోషాలు, అదేవిధంగా నివారణ చర్యలు చేసుకోవడం చాలా మంచిది. కొన్ని వీళ్ళకు నోటీసులు అందడం, దాని ద్వారా వీళ్ళు ఏదైనా కొన్ని కోర్ట్ రిలేటెడ్ ఇట్లాంటి ఇష్యూస్ వీళ్ళకు రావడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రతిపాదనలు ఏది పెట్టినా కూడా వీటికి ఆమోదం అయితే దొరుకుతుంది. ఇంట్లో కానీ, అదేవిధంగా బయట కానీ అన్నీ అలాగే ఉంటుందన్నమాట. ఉద్యోగం పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి. మంచిగా వీళ్ళు ఎదగడానికి అనుకూలం ఉంది. వీళ్ళ సమర్థత చాలా వరకు ఆకట్టుకుంటుందన్నమాట. అదేవిధంగా ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, కోరుకున్న చోటికి వీళ్ళకు స్థానచలనం జరగడం జరుగుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు చాలా బాగుంది. కొత్తగా ఉపాధి అవకాశాలు దొరుకుతుంది, చేపడతారు. అదేవిధంగా వ్యవసాయం వాళ్లకు చాలా అనుకూలంగానే ఉంది. వీళ్లకు ఈ చెరుకు, మొక్కజొన్న ఇట్లాంటి వాళ్ళకు కూడా చాలా బాగుందన్నమాట. అదేవిధంగా అనుకున్న రకంగా పంటలు దొరకడం, దానివల్ల అభివృద్ధి కూడా ఉంది. పారిశ్రామిక రంగం వారికి కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు చాలా వరకు కూడా అభివృద్ధి ఉంది. వీళ్ళకి అన్నింటిలోనూ చాలా బాగుంది ఈ వృశ్చిక రాశి వారికి అని చెప్పచ్చు. విద్యార్థుల్లో ఏకాగ్రత కూడా ఉంటుంది. పట్టుదలతో మంచి ఫలితాలు కూడా సాధిస్తారని చెప్పచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు విజయం సాధించడానికి చాలా వరకు అనుకూలం ఉంది. అన్ని విధాలుగా వీళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వీళ్ళకు తలుచుకున్నవన్నీ అన్నింటిలోని విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. ఈ రాశి స్త్రీలకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళ పేరిట ఆస్తులు కూడా చాలా వరకు కుదురుతుంది. అందులోనూ వీళ్ళు చాలా ధైర్యంగా ముందుకెళ్తారు. వీళ్ళ పేరిట ఆస్తులు అయితే చాలా వరకు కుదురుతుంది. ఏదైనా ఆస్తులు రాకుండా ఉంటే వీళ్ళ పేరును వచ్చే అనుకూలం అయితే ఉంది. కాస్త వీళ్ళ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు సిఐడి లాగా పనిచేయడం మానుకోవాలి. అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొనడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు ఉన్నత ఉద్యోగం కూడా అవకాశం ఉంది. వీరి యత్నానికి వీళ్ళ కుటుంబం నుండి చాలా వరకు ప్రోత్సాహం లభిస్తుంది. వీళ్ళ పేరిట ఏదైనా పరిశ్రమలు ఏదైనా స్థాపిస్తే కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా మంచి ఫలితాల కోసం వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క రాహువుని ఆరాధించడం చేయడం, అదేవిధంగా మృత్యుంజయ జపము, హోమాలు చేయించుకోవడం, అదేవిధంగా ఈ ఆరోగ్యం కోసం ఎక్కువగా వీళ్ళు దాన్ని ఎక్కువ చేయడం, గణపతికి సంబంధించినటువంటి పూజా పునస్కారాలు చేసుకోవడం వల్ల చాలా వరకు కూడా అనుకూలం ఉంటుంది. కులదైవ అనుకూలం చాలా వరకు మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతో సన్మంగళవాని భవంతు.